17వ శతాబ్దంలో భారతదేశం దాదాపుగా క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో యూరోపియన్ శక్తులు కూడా భారతదేశంలో పాగవేయడం మొదలుపెట్టాయి. దక్కన్ ప్రాంతం పూర్తిగా ముస్లిం పాలకుల పాదాల కింద నలిగిపోతూ ఉండేది. అప్పటి ప్రజలు స్వరాజ్యం అంటే ఏంటో కూడా దాదాపుగా మర్చిపోయారు. మత మార్పిడిలు విపరీతంగా పెరిగిపోయాయి. దేవాలయాలను కూల్చేశారు. పైగా హిందువులు జిజియా అనే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి బానిసత్వపు చీకటి కాలంలో శత్రువుల కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక తుఫాన్ లాంటి పేరు వినిపించింది. అతనే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఈ చీకటి యుగంలో ఆత్మగౌరవం అనే దీపాన్ని వెలిగించారు. ఢిల్లీ సింహాసనాన్ని సైతం చిన్నదిగా మార్చేసే ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొఘలులు మరియు ఇతర ముస్లిం పాలకులంతా పెద్ద సైన్యం కానీ సంపద కానీ శివాజీ మహారాజ్ దగ్గర లేవు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యపు పునాదుల్ని కదిలించే హిందూ స్వరాజ్యం అనే గొప్ప కళ ఆయనకుండేది. 17వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో అక్బర్ మరియు జహంగీర్ తర్వాత షాజహాన్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉంది. అప్పుడే దక్కన్ ప్రాంతంలో కూడా అధికార పోరు మొదలైంది. ఇక్కడ ప్రధానంగా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ అనే 3 సామ్రాజ్యాలుండేవి. ఈ 3 సామ్రాజ్యాలు తమలో తాము పోరాడుకుంటూనే మొఘలులతో కూడా ఘర్షణ పడేవి. ఎందుకంటే దక్షిణాన కూడా తమ పట్టు సాధించే పనిలో మొఘలులు బిజీగా ఉన్నారు. ఈ రాజకీయ గందరగోళం మధ్యలోనే మరాఠా నాయకుడు షహాజీరాజే భోంస్లే ఎదుగుదల మొదలైంది. దక్కన్ రాజకీయాల్లో అత్యంత చురుకైన మరియు అనుభవజ్ఞుడైన యోధుల్లో షహాజీ ఒకరు. కాలానికి తగ్గట్టుగా తన వ్యూహాల్ని ఎలా మార్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఒకసారి అహ్మద్ నగర్ వైపు, మరోసారి బీజాపూర్ సుల్తానేట్ కోసం కత్తిపట్టారు. మొఘల్ సామ్రాజ్యం అహ్మద్ నగర్ను ఆక్రమించడానికి ముందుకొస్తున్నప్పుడు షాహాజీ స్వయంగా నిజాం షాహీకి చెందిన ఒక చిన్న రాకుమారుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ కల్లోల సమయంలో మరాఠాలు మనుగడ సాగించడానికి షాహాజీ వ్యూహాలే ముఖ్య కారణమయ్యాయి. ఆయన తండ్రి మాలోజీ రాజే భోంస్లే కూడా గొప్ప యోధుడు కావడంతో వారికి ఆ ధైర్యం వారసత్వంగా వచ్చింది. అదే రాజకీయ తిరుగుబాట్ల కాలంలో 1630 ఫిబ్రవరి 19న ఒక చారిత్రక ఘట్టం జరిగింది. పూణేలోని శివనేరి కోట కొండల మీద కత్తుల చప్పుళ్ల మధ్య షాహాజీ భోంస్లే కుటుంబంలో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ ప్రాంత స్థానిక దేవత అయిన శివయి పేరు మీద ఆ బిడ్డకు శివాజీ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక బిడ్డ జననం మాత్రమే కాదు, రాబోయే కాలంలో భారతదేశ చరిత్రనే మార్చబోయే ఒక మహా విప్లవానికి పునాది. చిన్నప్పటి నుంచే తల్లి మరియు కుటుంబ సభ్యులు శివాజీ మనసులో ధర్మం, ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛ అనే భావాలను బలంగా నాటారు. చిన్నారి శివాజీకి రామాయణం, మహాభారతం కథలతో పాటు భారతదేశపు గొప్ప యోధుల గురించి కథలు చెప్పేది ఆమె తల్లి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడమే నిజమైన ధర్మం అని శివాజీ మహారాజ్కు నేర్పించారు. అలా చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్కు హిందూ స్వరాజ్యం అనే కల ఉండేది. 1636లో మొఘలులు మరియు బీజాపూర్లో సుల్తానేట్ మధ్య ఒప్పందాలు జరిగిన సమయంలో షాహాజీ భోంస్లే బీజాపూర్ కొలువులో చేరారు. పూణే ప్రాంతానికి జాగీర్దార్ అయ్యారు. కానీ షాహాజీ మళ్లీ మొఘలులకు సమస్యగా మారతాడేమో అని బీజాపూర్ సుల్తాన్ ఆయన్ను పూణేలో ఉండనివ్వలేదు. సైనిక పోరాటాల కోసం ఆయన్ను కర్ణాటకకు పంపారు. ఈ సమయంలో షాహాజీ తన పూణే పరిపాలనా బాధ్యతలను తన అత్యంత నమ్మకస్తుడైన దాదోజీ కొండదేవ్కు అప్పగించారు. ఈ కోటలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరిగి పెద్దయ్యారు. దాదోజీ కొండదేవ్ ఆయనకు యుద్ధ విద్యలు, పరిపాలన, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు నేర్పించారు. శివాజీ మహారాజ్ అతి తక్కువ కాలంలోనే కత్తిసాము గుర్రపు స్వారీలో ఆరితేరారు. యువకుడిగా ఉన్నప్పుడు కేవలం కొద్ది మంది అనుచరులతో కలిసి తోర్నో కోటపై దాడి చేసి దాన్ని గెలుచుకున్నారు. హిందూ సామ్రాజ్య పునాదికి వేసిన తొలి అడుగది. ఆ తర్వాత తన ప్రభావాన్ని వేగవంతం చేసుకుని కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే పురందర్, కొండానా, చకన్ లాంటి ముఖ్యమైన కోటల్ని గెలిచాడు. కోటలను గెలుచుకున్న తర్వాత పూణే చుట్టుపక్కల ఉన్న సుఫా, బారామతి మరియు ఇందాపూర్ ప్రాంతాలను నేరుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వెంటనే కొంకణ్ ప్రాంతంతో పాటు ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ మీద కూడా కంట్రోల్ సాధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన తండ్రి ఏ బీజాపూర్ సుల్తానేట్ కోసం పనిచేస్తున్నాడో సరిగ్గా ఆ రాజ్యంతోనే శివాజీ ప్రత్యక్షంగా యుద్ధం చేశారు. ఇది బీజాపూర్ దర్బార్లో పెద్ద కలకలమైంది. కొడుకు చేస్తున్న దాడుల నుంచి తప్పించుకోవడానికి షాహాజీ ఒక దౌత్యపరమైన వ్యూహం పన్నారు. తన కొడుకు శివాజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతని చర్యలకు అతనే బాధ్యుడని బీజాపూర్ సుల్తాన్కు చెప్పారు. అప్పటి వరకు బీజాపూర్ సుల్తాన్ 1648లో షాహాజీని అరెస్ట్ చేశారు. శివాజీ మహారాజ్ బీజాపూర్పై ఎలాంటి సైనిక దాడులు చేయకూడదని, అలాగే కొండనా కోటను వెనక్కి ఇచ్చేయాలని షరతు మీద 1 సంవత్సరం తర్వాత షాహాజీని విడుదల చేశారు. ఆ ఒప్పందం ప్రకారం 1649 నుంచి 1655 వరకు ఆయన బీజాపూర్పై తన దాడులు ఆపేశారు. కానీ ఈ సమయాన్ని ఆయన తన పరిపాలన, సైన్యాన్ని బలోపేతం చేయడానికి వాడుకున్నాడు. ఇది తుపాను ముందు ప్రశాంతత లాంటిది. మళ్ళీ 1656లో మహాబలేశ్వర్ దగ్గర ఉన్న జావళి ప్రాంతాన్ని ఆక్రమించి దక్షిణ మరియు నైరుతి మహారాష్ట్రలో తన బలాన్ని పెంచుకున్నారు.
ఇక 1659 నాటికి ఛత్రపతి శివాజీ మహారాజ్కు పెరుగుతున్న బలం చూసి దక్కన్ ప్రాంతాలకు రాత్రిళ్లు నిద్ర కరువైంది. శివాజీని ఎలా ఓడించాలనే విషయం మీద బీజాపూర్ దర్బార్లో ఒకరోజు తీవ్రమైన చర్చ జరిగింది. అప్పుడే అఫ్జల్ ఖాన్ అనే ఎంతో క్రూరమైన మరియు పొడవైన కమాండర్ ముందుకొచ్చాడు. తాను గుర్రం దిగకుండానే శివాజీని పట్టుకుని బోన్లో బంధించి ఎలుకలా బీజాపూర్ వీధుల్లో తిప్పుతానని ఎంతో గర్వంగా ప్రగల్భాలు పలికాడు. దాంతో శివాజీ మహారాజును పట్టుకునే బాధ్యతను బీజాపూర్ సుల్తానేట్ అతనికి అప్పగించింది. ఈ విషయం తెలియగానే శివాజీ మహారాజ్ కూడా పగతో రగిలిపోయారు. నిజానికి శివాజీ తండ్రి షాజీకి మరియు అఫ్జల్ ఖాన్కు మధ్య ఒకప్పుడు మంచి బంధాలుండేవి, కానీ తర్వాత చెడిపోయాయి. 1648లో అఫ్జల్ ఖాన్ షాజీపై దేశద్రోహం ఆరోపణలు మోపి సంకెళ్లతో బంధించి బీజాపూర్ దర్బార్లో దారుణంగా అవమానించాడు. అంతేకాకుండా తన అన్నయ్య సంభాజీ భోన్స్లే హత్య వెనుక కూడా అఫ్జల్ ఖాన్ హస్తం ఉందని శివాజీ మహారాజ్ అనుమానించాడు. అందుకే అది శివాజీకి కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, తన అన్నయ్య మరణానికి మరియు తన తండ్రి అవమానానికి ప్రతీకారం. 1659 ఏప్రిల్ నెలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ను బంధించడానికి అఫ్జల్ ఖాన్ దాదాపుగా 10,000 మంది సైనికులతో బయలుదేరాడు. శివాజీని ప్రాణాలతో పట్టుకుని బంధించడానికి అతను ఒక పెద్ద ఇనుప బోన్ను కూడా తయారు చేయించాడు. అయితే నేరుగా దాడి చేసే బదులు ముందుగా శివాజీని రెచ్చగొట్టాలని వలపన్నాడు. దారిలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశాడు. నెలకు దాదాపుగా 2,50,000 రూపాయల సైనిక ఖర్చును స్థానిక వ్యాపారులు, పూజారులు మరియు రైతుల నుంచి బలవంతంగా వసూలు చేశాడు. శివాజీ మహారాజ్ బావమరిదే అయిన బజాజీ నాయక్ నింబాల్కర్ నుంచి 2,00,000 రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు. శివాజీ గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడు కావడంతో ఆయన్ను విశాల మైదానంలోకి లాగాలన్నది అఫ్జల్ ఖాన్ ప్లాన్. కానీ అతని ప్రతి ఎత్తుగడను శివాజీ మహారాజ్ పసిగట్టారు. అందుకే నేరుగా యుద్ధానికి దిక్కుండా పూణేను వదిలి దట్టమైన జావళి అడవులను తన స్థావరంగా ఎంచుకున్నారు. శివాజీ తనతో రాజీ పడితే బీజాపూర్ దర్బార్లో గౌరవం ఇస్తానని అఫ్జల్ ఖాన్ ఒక దొంగ స్నేహహస్తం అందించాడు. వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన శివాజీ శత్రువుల ఉద్దేశాన్ని వెంటనే గుర్తించాడు. ఆ తర్వాత అతను తనదైన శైలిలో అఫ్జల్ ఖాన్కు బదులిస్తూ జావళికి రావాల్సిందిగా ఆహ్వానం పంపాడు. అతనక్కడికొస్తే తన కత్తిని స్వయంగా బహుకరిస్తానని కూడా చెప్పాడు. శివాజీ తన వలలో పడ్డాడని నమ్మిన అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ కోట కింద ఉన్న కొండపై కలవడానికి అంగీకరించాడు. 1659 నవంబర్ 10న ఒక పెద్ద టెంట్ లోపల ఇద్దరూ అత్యంత తక్కువ సైన్యంతో కలవాలని నిర్ణయించుకున్నారు. అఫ్జల్ ఖాన్ తక్కువ మంది సైనికులతో వస్తాడని శివాజీ మహారాజ్కు ముందే తెలుసు. అందుకే అతన్ని కలిసే ముందు తన బట్టల కింద ఒక ఇనుప కవచాన్ని ధరించాడు. తలపాగా కింద ఒక ఇనుప టోపీ పెట్టుకున్నాడు. ఎడమ చేతికి పులిగోరు ఆకారంలో ఉన్న ఒక ఇనుప ఆయుధాన్ని తొడుక్కున్నాడు. కుడి చేతిలో బిచ్చువా అనే చిన్న కత్తిని ఎవరికీ కనిపించకుండా దాచాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ ఎదురెదురుగా వచ్చినప్పుడు చిరునవ్వుతో శివాజీ మహారాజును కౌగులించుకోవడానికి అఫ్జల్ ఖాన్ చేతులు చాపాడు. కానీ అఫ్జల్ ఖాన్ ఉద్దేశాలు అస్సలు మంచివి కావు. అతను దాదాపుగా 7 అడుగుల ఎత్తుండేవాడు. అదే అదునుగా తీసుకుని తనకంటే ఎత్తు తక్కువగా ఉన్న శివాజీ మహారాజును తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకుని కత్తితో పొడిచాడు. కానీ శివాజీ మహారాజ్ అప్పటికే అప్రమత్తంగా ఉన్నాడు. బట్టల కింద ధరించిన ఇనుప కవచం వల్ల అతనికి ఏం కాలేదు. ఆ వెంటనే శివాజీ తన ఎడమ చేతిలో ఉన్న పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ వీపుపై దాడి చేసి కుడి చేతిలోని కత్తితో అతని కడుపులో పొడిచాడు. మోసం మోసం అంటూ అఫ్జల్ ఖాన్ నొప్పితో అరుస్తూ తనను రక్షించమని సైనికులను ఆదేశించాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన అఫ్జల్ ఖాన్ను అప్రమత్తంగా ఉన్న శివాజీ సైనికులు వెంటనే బంధించి తల నరికేశారు. ఆ తర్వాత అడవిలో దాగి ఉన్న మరాఠా సైన్యం నలువైపుల నుంచి దాడి చేసి అఫ్జల్ ఖాన్తో వచ్చిన దాదాపు 3,000 మంది సైనికుల్ని మట్టుబెట్టింది. అలాగే 4,000 గుర్రాలు, 1,200 ఒంటెలు, 65 ఏనుగులను స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ ఖాన్ను అతని వలలోనే బంధించి చంపడం ద్వారా శివాజీ బీజాపూర్ సుల్తానేట్కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. శివాజీ మహారాజ్ బలాన్ని చూసి బీజాపూర్ రాజ దర్బార్ వణికిపోయింది. కోటల మీద కాషాయ జెండాలు ఎగురుతూ హరహర మహాదేవ్ మరియు జై భవానీ, జై శివాజీ నినాదాలు మారుమోగుతుంటే వాళ్ల గుండెల్లో దడపుట్టింది. సరిగ్గా ఈ సమయంలో సిద్ది జోహార్ నాయకత్వంలో 40,000 మంది సైనికులతో పన్హాల కోటపై బీజాపూర్ భారీ దాడి చేసింది. ఈ ముట్టడి 1-2 వారాలు కాదు, దాదాపుగా 5 నెలల పాటు కొనసాగింది. కోటని దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ముట్టడిని ఛేదించడం అసాధ్యమని గ్రహించిన శివాజీ కత్తికి బదులు బుర్రతో దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి 2 పల్లకీలను సిద్ధం చేశారు. మొదటి పల్లకీలో శివాజీలాగే కనిపించే ఆయన బార్బర్ శివకాశీదు కూర్చున్నాడు. అచ్చం మహారాజులాగే అలంకరించి ఆ పల్లకీని ప్రధాన రహదారి వైపు పంపారు. రెండో పల్లకీలో శివాజీ మహారాజ్ తన కమాండర్ బాజీ ప్రభు దేశపాండే మరియు 300 మంది సైనికులతో కలిసి రహస్య మార్గంలో బయలుదేరాడు. మొదటి పల్లకి కోట దాటగానే సిద్ది జోహార్ సైనికులు దాన్ని చుట్టుముట్టారు. తాము శివాజీనే పట్టుకున్నామని సంబరపడుతూ ఆ పల్లకీని సిద్ది జోహార్ ముందుంచారు. కానీ కాసేపటికి అది నిజమైన శివాజీ కాదని సిద్ది జోహార్ అని అర్థమైంది. తీవ్రమైన కోపంతో ఊగిపోతూ నీకు చావు భయం లేదా అని శివకాశీద్ని అడిగాడు.
స్వరాజ్యం కోసం ఒక శివ చనిపోతే వేలాది మంది శివలు పుడతారని శివకాశీద్ ఎంతో ధైర్యంగా కళ్ళలో చూస్తూ సమాధానమిచ్చాడు. ఆ మరుక్షణమే సిద్ధు జోహార్ కోపంతో అతని తల నరికేశాడు. ఆ తర్వాత తన సైనికులను నిజమైన శివాజీ కోసం పంపాడు. భారీ వర్షాలు, దట్టమైన అడవులు మరియు అధ్వాన్నమైన రోడ్లను దాటుకుని వీలైనంత త్వరగా విశాల్గఢ్ చేరుకోవాలని శివాజీ మహారాజు వేగంగా కదిలాడు. శత్రువులు తరుముకొస్తున్న ఆ సమయంలో కమాండర్ బాజీ ప్రభు దేశపాండే ముందుకొచ్చి, మహారాజా, మీరు మీ మనుషులతో విశాల్గఢ్ వెళ్ళండి. మీరు అక్కడికి చేరుకునే వరకు నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆ శత్రువులను ఆపుతానన్నాడు. స్వరాజ్యానికి మీ అవసరం ఉందని చెప్పాడు. శివాజీ మహారాజ్ విశాల్గఢ్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఫిరంగులు కాల్చాలని, ఆ శబ్దమే వారు సురక్షితంగా చేరుకున్నారనడానికి సంకేతమని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత బాజీ ప్రభు దేశపాండే మరియు అతని సైనికులు గోడ్కిండ్ దగ్గర సిద్ధి జోహార్ సైన్యాన్ని ధైర్యంగా ఎదిరించారు. ఈ పోరాటంలో నలువైపుల నుంచి జరిగిన దాడులతో బాజీ ప్రభు తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం నుంచి రక్తం కారుతున్నా సరే విశాల్గఢ్ కోట నుంచి ఫిరంగుల శబ్దం వినిపించే వరకు పోరాడుతూనే ఉన్నాడు. చరిత్రలో ఆయన చేసిన ఈ త్యాగం శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే ఆయన ధైర్య సాహసాలకు గౌరవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ గోడ్కిండ్ పేరును పవన్ కిండ్గా మార్చారు. బీజాపూర్ సుల్తానేట్ నుంచి ఎన్నో కోటలను గెలుచుకున్న తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు దృష్టి మొఘలుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై పడింది. ఆ సమయంలో మొఘలుల అధికారం క్రూరుడైన ఔరంగజేబ్ చేతుల్లో ఉండేది. నేటి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులోని అనేక ప్రాంతాలతో కూడిన దక్కన్ మొత్తాన్ని ఆక్రమించాలన్నదే ఔరంగజేబ్ లక్ష్యం. హిందువులను బలవంతంగా మతం మార్చడానికి, గుడులు కూల్చడానికి మరియు వారిపై జిజియా పన్ను విధించడానికి ఔరంగజేబ్ ఎంతో ఆతృతగా ఎదురుచూసేవాడు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ విస్తరణను అడ్డుకున్నారు. మొఘలుల ప్రాంతాలపై ఏమాత్రం భయం లేకుండా దాడులు చేయడం మొదలుపెట్టారు. దాంతో శివాజీ మహారాజును ఆపడానికి ఔరంగజేబ్ తన మామ అయిన షాయిస్తా ఖాన్ను దక్కన్కు పంపారు. 1660 జనవరి నెలలో దాదాపుగా 1,50,000 మంది సైనికులతో షాయిస్తా ఖాన్ దక్కన్ చేరుకున్నాడు. శివాజీ గెలుచుకున్న ప్రాంతాలను మెల్లగా తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. అతి త్వరలోనే పూణేను వశం చేసుకున్నాడు. ఆ తర్వాత 2 నెలల పాటు జరిగిన భీకర యుద్ధంలో శివాజీ సంగ్రామ్ దుర్గా పిలుచుకునే చకట్ కోటను కూడా ఆక్రమించాడు. అయితే ఈ కోటలో ఉన్న మరాఠా కమాండర్ ఫిరంగోజీ నర్సాలా కేవలం తన 320 మంది సైనికులతో దాదాపు 20,000 మంది మొఘల్ సైన్యాన్ని 50 రోజుల పాటు నిలువరించి ఒక అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించాడు. ఇక శివాజీ మహారాజు గొప్ప వీరుడు మాత్రమే కాదు, ఎంతో తెలివైన పరిపాలకుడు కూడా. కేవలం యుద్ధాలు గెలవడం వల్ల రాజ్యాలు నడవ్వని, దానికి చాలా డబ్బు అవసరమని ఆయనకు తెలుసు. అందుకే మొఘల్ సామ్రాజ్యంలోని అత్యంత సంపన్నమైన వ్యాపార కేంద్రంగా ఉన్న సూరత్ నగరంపై ఆయన దృష్టి పడింది. ఇక్కడే అరబ్బులు, పర్షియన్లు, బ్రిటిషర్లు మరియు పోర్చుగీస్ వ్యాపారులు తమ వాణిజ్యం సాగిస్తూ మొఘలులకు ఏటా లక్షలాది రూపాయలు పన్ను కట్టేవారు. అటువంటి సూరత్ నగరంపై 1664 జనవరి నెలలో శివాజీ మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో ఆయనకు నగదు మాత్రమే కాదు, బంగారం, వెండి మరియు ఎన్నో విలువైన వస్తువులు దక్కాయి. ఆ కాలంలోనే వాటి విలువ సుమారుగా ₹1 కోటి వరకు ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో శివాజీకి అత్యంత బలమైన స్థావరంగా ఉన్న పురందర్ కోటను జైసింగ్ సైన్యం చుట్టుముట్టింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, ఆహార నిల్వలను ధ్వంసం చేసింది. ఈ యుద్ధం ఇలాగే ఎక్కువ కాలం కొనసాగితే సామాన్య ప్రజలు ఆకలితో చనిపోతారని శివాజీకి అర్థమైంది. కొన్నిసార్లు వెనక్కి తగ్గడమే ముందుకు వెళ్ళడానికి సరైన మార్గమని ఆయనకు తెలుసు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జైసింగ్తో పురందర్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తాను గెలుచుకున్న 35 కోటల్లో 23 కోటలను మొఘలుకు అప్పగించాల్సి వచ్చింది. అలాగే ఔరంగజేబ్కు 4 లక్షల హౌన్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. దీనికి బదులు శివాజీకి మొఘలులు దర్బార్లో తగిన గౌరవం దక్కేలా చేస్తానని జైసింగ్ మాటిచ్చాడు. బీజాపూర్ సుల్తానేట్ ముందు పన్ను వసూలు చేసుకునే హక్కును కూడా ఇప్పించారు. వీటితో పాటు ఆగ్రా వెళ్లి స్వయంగా ఔరంగజేబ్ను కలవాల్సిందిగా శివాజీని జైసింగ్ ఒప్పించాడు. ఆ ఒప్పందం మేరకు 1666 మార్చి 5వ తేదీన శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుకు సంభాజీ రాజేతో కలిసి ఔరంగజేబ్ను కలవడానికి ఆగ్రా చేరుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఔరంగజేబ్ వారికి గౌరవం ఇవ్వకపోగా దారుణంగా అవమానించాడు. ఆ తర్వాత శివాజీని ఆయన కొడుకుతో సహా గృహ నిర్బంధంలో ఉంచాడు. ఈ పరిస్థితుల్లో ఎంతటి యోధుడైనా ధైర్యం కోల్పోయి ఆయుధాలు కింద పడేస్తాడు. కానీ ఛత్రపతి శివాజీ పంజరంలో బంధించగలిగే పక్షి కాదు. తనను ఆగ్రాలోనే బలవంతంగా బందీగా ఉంచాలని ఔరంగజేబ్ ప్లాన్. అందుకే అక్కడి నుంచి బయటపడేందుకు ఒక అద్భుతమైన నాటకం ఆడారు. అకస్మాత్తుగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ తనకు కాపలాగా ఉన్న మొఘల్ సైనికులతో సరదాగా మాట్లాడడం మొదలుపెట్టారు. తనకు ఆగ్రా నగరం చాలా బాగా నచ్చిందని వాళ్ళకు చెప్పారు. కొద్ది రోజుల తర్వాత తన తల్లిని, భార్యను కూడా తన దగ్గరకు రప్పించాలని ఔరంగజేబ్కు ఒక సందేశం పంపారు. ఈ కోరికలు విన్న ఔరంగజేబ్ శివాజీ ఇక ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడని, పారిపోయే ఆలోచన ఆయనకు లేదని పూర్తిగా నమ్మేశాడు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ తన అసలైన వ్యూహాన్ని అమలు చేశారు. తనకు తీవ్రమైన అనారోగ్యంగా ఉందని, తనను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కాపలాదారులకు చెప్పాడు.
తన ఆరోగ్యం కుదుటపడాలని పుణ్యకార్యాల పేరుతో ప్రతిరోజు సాయంత్రం పండ్లు, బట్టలు, స్వీట్లను సాధువులకు పంపించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో కాపలాదారులు ఆయన పంపే బట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ రోజులు గడుస్తున్నా అందులో పండ్లు తప్ప మరేవీ కనిపించకపోయేసరికి తనిఖీ చేయడం మానేశారు. దీన్ని అదునుగా తీసుకున్న శివాజీ 1666 ఆగస్టు నెలలో తనొక పండ్ల బుట్టలో, తన కొడుకు సంభాజీ మరో బుట్టలో కూర్చుని ఔరంగజేబు కళ్ళు గప్పి గృహ నిర్బంధం నుంచి తప్పించుకున్నారు. అది ప్రతిరోజు జరిగే పని అని భావించిన కాపలాదారులు ఆ బుట్టలను చెక్ చేయలేదు. ఎన్నో గంటల తర్వాత కూడా వాళ్ళ గది నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో కాపలాదారులకు అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూడగానే అక్కడ శివాజీ మహారాజు లేడు. ఈ విషయాన్ని అక్కడ కమాండర్ ఫలాద్ ఖాన్ ఔరంగజేబ్కు చేరవేశాడు. ఇదంతా ఏదో మాయలా ఉందని, శివాజీ గాలిలో కలిసిపోయాడా లేదా భూమిలోకి వెళ్లిపోయాడో అర్థం కాలేదు వాళ్ళకి. ఈ వార్త విని షాక్కు గురైన ఔరంగజేబ్ కోపంతో ఊగిపోయాడు. శివాజీని పట్టుకోవడానికి సైనికుల్ని నలుదిక్కులకి పంపాడు. కానీ అప్పటికే శివాజీ ఎంతో చాకచక్యంగా సురక్షితంగా మహారాష్ట్ర చేరుకున్నారు. మొఘలుల పటిష్టమైన కోటలను బద్దలగొట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. యుద్ధాలు కేవలం కత్తులతోనే కాదు, మెదడుతో కూడా గెలవచ్చని శివాజీ మహారాజ్ మరోసారి నిరూపించారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత చివరిగా 1674 జూన్ 6న ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దాదాపు 50,000 మంది సమక్షంలో ఆయన రాజధాని అయిన రాయ్గఢ్లో ఈ ఘట్టం ఎంతో వైభవంగా జరిగింది. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి పునాది వేస్తూ ఆయన ఛత్రపతి అనే బిరుదును స్వీకరించారు. అంటే ఆయన అధికారం ఇక ఎవరికీ లోబడి ఉండదని, ఒక స్వతంత్ర హిందూ స్వరాజ్యానికి ఆయన సార్వభౌమాధికారి అని దీని అర్థం. దీనికి తోడుగా హిందూ ధర్మోద్ధారక అనే బిరుదును కూడా ఆయన స్వీకరించారు. ఇది కేవలం ఒక పట్టాభిషేకం మాత్రమే కాదు, హిందూ స్వరాజ్యం కోసం ఆయన కన్న కల అధికారికంగా నెరవేరిన అద్భుతమైన తరుణం. ఆ తర్వాత వచ్చిన మరాఠా రాజులు 100 ఏళ్ల పాటు ఆ స్వరాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యాన్ని చేపట్టిన తర్వాత ఆయన 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన్ మండలిని ఏర్పాటు చేసి పరిపాలనను పటిష్టం చేశారు. సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకుండా చౌత్ మరియు సర్దేముఖి లాంటి పన్నుల విధానం ద్వారా మరాఠా శక్తిని వేగంగా విస్తరించారు. ఆయన హిందూ రాజ్యాన్ని బలోపేతం చేసి మతం మరియు సంస్కృతిని కాపాడారు. అదే సమయంలో మత సామరస్యత పాటించారు. వాణిజ్య మార్గాలకు రక్షణ కల్పించడంతో పాటు బ్రిటిషర్లు, పోర్చుగీసులు, సిద్దిల లాంటి విదేశీ శక్తులపై కన్నేసి ఉంచడానికి నావికాదళాన్ని కూడా నిర్మించారు. వాళ్ళ నేవీ చిన్నదే అయినా చాలా వేగంగా తీరానికి చేరుకుని వెంటనే దాడులు చేసి తెలివితేటలు కలిగి ఉంది. తాము చేరుకోలేని ప్రాంతాలకు కూడా మరాఠాలు చేరుకోగలరని ఆనాటి బ్రిటిషర్లు సైతం నమ్మేవాళ్ళు. ఇలా ఒక హిందూ రాజ్యం ఛత్రపతి శివాజీ వల్ల ఆవిర్భవించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.